నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు మనిషిని కలిచివేస్తూ ఉంటుంటాయి. అందులోనూ భార్యకి గనక భర్త లేనప్పుడు గనక ఉంటే అనుకోకుండా కొన్నిసార్లు మరణిస్తూ ఉంటుంటారు. దాన్ని డైజెస్ట్ చేసుకోకుండా చాలామంది వాళ్ళతో పాటు చనిపోవాలని, ఉండకూడదు అని, లైఫ్‌ని లీడ్ చేయకూడదని మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా ఎమోషనల్‌గా అయిపోతుంటుంటారు. ఏ విధంగా ఒక వుమెన్ ఒక హస్బెండ్ చావుని యాక్సెప్ట్ చేయాలి అంటారు? చాలా కష్టమైన విషయమే అది ఉషా. ఎందుకంటే ఒక వయసు అయిపోయిన తర్వాత కొంతకాలం ట్రావెల్ చేసి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చాక ఏంటంటే తెలియకుండానే మనం కూడా నువ్వు ముందో, నేను ముందో, నువ్వు వెనకో, నేను ముందో అని అనుకుంటా అనుకుంటూ ఉంటారు. ఉంటారు. నేనెళ్తే నువ్వు ఉండాలి. లేతే మా అత్తగారు, మామగారైతే ఎప్పుడు నీకంటే నేనే ముందెళ్ళిపోతానంటే, కాదు నేనే ముందెళ్ళిపోతానని జోకులేసుకునే. అంటే సరదాగా. ఆ వయసుకి వాళ్ళు ఒకవేళ చావు వస్తే కూడా ఎలా ఉండాలి, నాకు చనిపోయే టైం దగ్గరకొచ్చింది అనేది ఎంతో కొంత మెంటల్ ప్రిపరేషన్ అనేది వయసుతో తెలియకుండానే వచ్చేస్తది. అలా కాకుండా ఇలా పెళ్ళైన కొత్తల్లోనో, లేకపోతే పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు, హస్బెండ్ సడన్‌గా చనిపోయినప్పుడు వైఫ్‌కది విపరీతమైన షాక్. ఇంకొకటి వాళ్ళు అన్యోన్యంగా ఉంటూ అంటే పెద్ద పెద్ద గొడవలేం లేకుండా ఏదో చిన్న చిన్న సరదాలు, తగువులు ఇట్లాంటివి తప్పితే మేజర్ ఇష్యూస్ అంటే అతను నార్సిసిస్టిక్ అవ్వటం గానీ, లేకపోతే చెప్పింది వినిపించుకొని టైప్ అయితేనో ఇట్లా నెగెటివ్స్ బాగా పేరు పెట్టి లేబుల్ చేసేంత నెగటివిటీస్ లేకుండా హాయిగా జరిగిపోయే సంసారాల్లో ఏంటంటే ఇలా సడన్ డెత్ అనేది ఇంకాస్త ఎక్కువ. అంటే అలా ఉంటే ఉండరా అంటే ఉంటారు. బట్ ఏదైనా ఏంటంటే బయటికి రాటానికి ఆ నెగెటివ్స్ అనేయి ఉన్నప్పుడు కొంచెం అవి త్వరగా రాటానికి ఎక్కడో నీకు తెలియకుండా హెల్ప్ చేస్తాయి. అలా కాకుండా అంతా బావుండి లవ్లీ ఫ్యామిలీ వండర్‌ఫుల్ కపుల్ అసల అన్యోన్యం నిజంగానే ఒకళ్ళంటే ఒకళ్ళ ప్రాణం, రెస్పెక్ట్ అన్నీ ట్రస్ట్ అన్నీ ఉన్నప్పుడు దాన్ని తీసుకోవటం ఇంకా కష్టమవుతది. ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇష్యూస్‌ని బట్టి. ఇష్యూస్ లేకుండా హాయిగా ఉంటే గనక తీసుకోవటం చాలా కష్టమవుద్ది. ఇంకొకటి దానికి వాళ్ళు అంటే ప్రిపేర్డ్‌గా ఉండరు. ఇంత చిన్న వయసులో. అవును. అలాగే ఒక పిల్లలున్నారనుకోండి ఒకళ్ళో ఇద్దరో. ఇప్పుడు అతను లేకుండా నేనెలా ఒక్కళ్ళు అనే ఒక అయోమయంలోకెళ్ళిపోతారు ఫస్ట్. షాకు, అయోమయము, కన్‌ఫ్యూజను ఇవన్నీ. వీటన్నిటి నుంచి బయటికి రాటానికి బానే టైం పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే అన్నీ నెగెటివ్ థాట్సే వస్తాయి. వెంటనే నేను కూడా పోతే బావుండు. ఈ బాధ్యతలన్నీ నేను ఒక్కదాన్నే ఎలా చేయగలుగుతాను? ఎస్పెషల్లీ హోమ్ మేకర్ అనుకోండి. ఉద్యోగం చేసి ఆర్థికంగా తనకు అంటే సంపాదన గాని, లేకపోతే భర్త లేకుండా జీవించగలిగినంత ఆర్థిక స్తోమత గాని, ఇవి లేనప్పుడు అది ఇంకా యాడెడ్ బర్డెన్ అవుతది ఆవిడ మనసు మీద. అంటే బ్రతకటానికి సరిపడా రిసోర్సెస్ లేనప్పుడు ఎవరి మీద ఆధారపడాలో తెలీదు. ఎవరైనా ఎందుకు చూస్తారు నన్ను? నేను కూడా ఎళ్ళిపోతే బావుండు అని మనం చాలా కేసులు చూస్తుంటాం కూడా. పిల్లల్ని చంపేసి ఆళ్ళు చచ్చిపోవటం. అవును. ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు. ఆ నిక్ ఆఫ్ ద మూమెంట్‌లో. చావు అనేది ఎవరికీ చెప్పి రాదు. మనం ఊహించుకుంటే దాన్ని ఊహించలేము. అది ఎప్పుడొస్తదో మనకి తెలీదు. కానీ మనకి ప్రాణం ఉన్నంత సేపు మనం ఈ జీవితంలో పోరాడైనా గెలవటానికి, జీవించటానికి మాత్రమే ప్రయత్నాలు చెయ్యాలి గానీ, ఒక వ్యక్తితో పాటు వెనకాలే వెళ్ళిపోతాననో ఇలాంటివి చేయటం వల్ల నీకు దేవుడిచ్చిన బ్రతుకుకి నువ్వు న్యాయం చేసినట్టవ్వదు. ఇంకొకటి బాధ అందరికీ ఉంటుంది. అది నీకు వచ్చిన బాధ, ఎవరికీ రాకూడని బాధ. అయినా సరే నువ్వది ఆ టైం తీసుకుని ఇప్పుడు చిన్న వయసులోనే భార్యాభర్తల్లో ఒకళ్ళు పోవటం, పిల్లల్ని ఒకళ్ళే పెంచటం ఇవన్నీ ఒకళ్ళతోనే మొదలవ్వలేదు, ఒకళ్ళతోనే ఆగిపోలేదు. జీవితంలో చాలా మందికి ఇలా జరుగుతుంది. నాకు తెలిసిన ఆంటీలు ఇప్పుడు ఈ 75, 80 ఇయర్స్ ఉన్నాళ్ళకి కూడా నాకు తెలుసు. ఏంటి పెళ్ళైన వెంటనే ఒకళ్ళు ప్రెగ్నెంట్‌తో ఉండగానే వాళ్ళు చనిపోతారు. లేదా పసిపిల్లలుగా ఉండగానే చనిపోతారు. అయినా వాళ్ళు ధైర్యంగా ఎవరో ఒకళ్ళ సపోర్ట్‌తో ఏదో ఒకటి నిలదొక్కుకొని, పెంచుకుని ఆ పిల్లలు చక్కటి పొజిషన్స్‌లో ఉన్నాళ్ళున్నారు. ఇంకొకటి ఇప్పటి వాళ్ళు అంటే మా కాంటెంపరరీస్ నా ఏజ్ ఆళ్ళల్లో కూడా ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు దాన్ని కొంతకాలం బాధ ఉంటుంది. ఉండదని అంటలేదు. ఆ తర్వాత రియాలిటీలోకొచ్చి ప్రాక్టికల్‌గా తర్వాత మళ్ళీ వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నాళ్ళు కూడా ఉన్నారు.
కాబట్టి ఏంటంటే మొదట షాక్‌లో, డినయల్‌లో ఉంటాం. ఒప్పుకోలేము. అలాగే ఇది నాకే ఎందుకు జరిగింది? నాకే ఏంటి కర్మ? నేనే ఏం తప్పు చేశాను? ఏ జన్మలో ఏ పాపం చేశాను? నాకు ఇలాంటి గతి పట్టింది, ఇలాంటి కర్మొచ్చింది. ఇలాంటియన్నీ కూడా ఉంటారు. ఇంకోటి చిన్న చిన్న గొడవలు అయ్యి లేకపోతే ఏదో ఒకటి అన్న మాటలుంటాయి చూసావా వాళ్ళని? అవి తలుచుకుని, తలుచుకుని కూడా నేను అతన్ని ఆ రోజు అలా ఇబ్బంది పెట్టాను. అలా ఆ మాట అన్నాను, ఈ మాట అన్నాను. అది అనకుండా ఉండాల్సింది అని కూడా తలుచుకుని, తలుచుకుని మరీ కుమిలిపోతారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ రిఫ్రాక్టరీ పీరియడ్ అంటే మళ్ళీ వెనక్కొచ్చే టైము. అది రియాలిటీలోకొచ్చి ఎంత త్వరగా యాక్సెప్ట్ చేసి అంటే షాక్ ఉంటుందన్నాం, డినయల్ ఉంటుందన్నాం. బట్ స్లోగా ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తూ ప్రాక్టికల్‌గా ఆలోచించటానికి టైం అయితే పడుతుంది ఉష. ఎవరికి ఎంత టైం పడుతుందనేది వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్‌ని బట్టి ఉంటుంది. చూసాం కూడా. ఏంటి 5 స్టేజెస్ ఆఫ్ గ్రీఫ్ ఉంటాయని కూడా మాట్లాడుకున్నాం మనం. షాకు, డినయల్, యాంగరు, యాక్సెప్టెన్స్ ఇలాంటివి. సో, ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఏదన్నా కౌన్సిలింగ్‌కి ఎళ్ళినా, జర్నలింగ్ చేసినా, అలాగే పిల్లల రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది పిల్లల్ని ఊతంగా చేసుకుని బ్రతకటానికి కూడా వాళ్ళు అలవాటు పడాలి. అంటే నాకింకెవరున్నారు? నేనెందుకు బ్రతకాలి? అన్నప్పుడు ఆ పిల్లలు నీకు బ్రతకటానికి కావలసిన ఇన్స్పిరేషను, వాళ్ళని పెంచాల్సిన బాధ్యత నీ మీద ఉంది అన్న ఒక రియాలిటీని నువ్వు ఒప్పుకోగలిగి నీ జీవితాన్ని కన్నందుకు వాళ్ళని చంపే రైట్ అయితే మీకు లేదు. మీరు చనిపోయే రైటే లేదంటున్నాం మనం. అలాంటిది ఇంకొక ప్రాణాన్ని తీసే హక్కు నీకు లేదు కాబట్టి వాళ్ళని పెంచే బాధ్యతను గనక తీసుకుంటే అదే నీకు జీవితానికి మోటివేషన్ కింద మార్చుకోగలగాలి. అంతే తప్పితే ఇప్పుడు దురదృష్టకర సంఘటనలు అనేవి మనకి చెప్పి జరగవు, మనం ఊహిస్తే జరగవు, మనం వద్దంటే ఆగవు. అలాంటివి జరిగినప్పుడు నువ్వు జీవితాన్ని ఎలా జీవించావు అన్నదే నీ పిల్లలకు ఆదర్శం. ఇంకొక మహిళకు ఆదర్శం. జరిగింది దురదృష్టకర సంఘటన అయినా దాన్ని తట్టుకుని నువ్వు ఎలా నిలబడగలిగావు అనేది నీ వ్యక్తిత్వంలో గనక నువ్వు చూపించగలిగితే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఇంకొక 10 మంది బ్రతికే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ అలా ఉంది, మనం కూడా అది నేర్చుకోవాలి. చిన్న చిన్న కష్టాలకే మనం ఇలా అయిపోతున్నాం. ఆవిడ అది తట్టుకుని పిల్లల్ని పెంచుకుంటూ వస్తోంది అనేది నీ చుట్టుపక్కల వాళ్ళకి నువ్వు ఒక ఆదర్శం కింద ఆ రియాలిటీని ఒప్పుకోగలిగి ప్రాక్టికల్‌గా ఆలోచించి పిల్లల మీద దృష్టి పెట్టి ఇంకా మీది చిన్న వయసు వాళ్ళు పసిపిల్లలు అనుకుంటే గనక మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని ఈ బాధలోంచి బయటకు వచ్చేసిన తర్వాత కంప్లీట్‌గా మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే గనక చక్కగా మళ్ళీ పెళ్లి చేసుకుని కూడా లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. కాబట్టి ఒక వ్యక్తితో మీ జీవితం ఆగిపోయిందని గానీ, మీ ప్రయాణం సాగట్లేదని కానీ బాధపడాల్సిన అవసరం లేదు. మీరన్నట్టుగానే ఒక దగ్గరే ఆగిపోతూ ఉంటుంటారు మనిషి. కొంతమంది పిల్లలు ఉన్నారని కూడా చూసుకోకుండా జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటూ అర్థాంతరంగా ముగించేస్తూ ఉంటుంటారు. అలా కాకుండా ఏదైనా జరగవచ్చు జీవితంలో. యాక్సెప్ట్ చేయాలన్న దాన్ని ఫస్ట్ మైండ్ సెట్‌ని తీసుకోగలగాలి. పర్సనల్‌గా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబంలో మాకు ఇది జరిగింది, మా ఇంట్లో ఈ వ్యక్తి పలానా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారని మాట్లాడుతుంటుంటారు. అలా ఎవరైనా ధైర్యం చెప్పే విధంగా కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, దాన్ని సిచ్యుయేషన్ యాక్సెప్ట్ చేయాలన్నంత ఆ గ్రిప్ దొరకాలి అనుకున్నా మన దగ్గర కౌన్సిలింగ్ రావచ్చు. తప్పకుండా ఉష, తప్పకుండా. ఇలాంటి వాళ్ళు అసలు ఎవరో ఒకళ్ళ దగ్గర కౌన్సిలింగ్‌కి అయితే వెళ్ళాలి. ఒకవేళ నా దగ్గరికి రావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేస్తే నా టీమ్ అన్ని డీటెయిల్స్ ఇస్తారు. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. డెఫినెట్‌గా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.